ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మద్దతు ధర లేక రైతులు పంట ఎట్లా అమ్ముకోవాలనో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనోహర్ గారు, మీరు హాయ్ అని పెట్టండి, మేము రెస్పాండ్ అయ్యి మేము కొంటామని. రైతులందరూ వేల సార్లు హాయ్ అని పెడుతున్నారు, కానీ వీళ్ళకి రెస్పాన్స్ బాయ్ అని వస్తుంది. వీళ్ళు హాయ్ అని పెడితే బాయ్ అని వస్తుంది. అంటే అంత దారుణంగా ఈరోజు పరిస్థితులు తయారైనాయి. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఈరోజు పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు ఆ రోజు రైతు భరోసా కింద 12,500 రూపాయలు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 13,500 రూపాయలు చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత రైతు సుఖీభవ అని పెట్టేసి అన్నదాత సుఖీభవ అని పెట్టేసి 20,000 ఇస్తామని చెప్పి దానికి దాదాపుగా 10,500 కోట్ల రూపాయలు పెట్టాల్సింది బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా దానికి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొని రాలేదు. ఆ రోజు దాదాపుగా 13,500 రూపాయల చొప్పున 53,52,000 మందికి 34,288 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఇస్తే దాని ఊసే ఎత్తకుండా ఈరోజు 1 సంవత్సరము కాలం గడిపేటువంటి పరిస్థితి ఉంది. 2014 ఎలక్షన్ల క్యాన్వాస్లో రైతు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రైతు రుణమాఫీ కాదు కదా, రైతులకు పంట బీమా నష్టం కూడా ఇవ్వలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత పంట బీమా పథకం ఉండింది. ఉచిత పంట బీమా పథకం పోయి ఈరోజు ఎవరు డబ్బులు కడితే వాళ్ళకే పంట బీమా చేస్తామని చెప్పడం వల్ల ఈరోజు రైతులు అకాల వర్షంతో నష్టపోయినటువంటి రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వాళ్ళ పంటల బీమాని నోటిఫైడ్ పంటలన్నీ కూడా గవర్నమెంటే వాళ్ళకు బీమా ప్రీమియం కట్టి రైతులకు ఉచిత పంట బీమా కింద మొత్తం ప్రతి రైతు కూడా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం నష్టపోయినారో ఆ క్రాప్కు ఆ సంవత్సరమే నష్టపరిహారం కట్టేలాగా ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు 75 కేజీల బస్తాకు 1,725 రూపాయలు మద్దతు ధర ఉంటే కనీసం ఉండాలి. కానీ ఈరోజు దళారులందరూ కలిసి కుమ్మక్కై 1,300 రూపాయల లోపలనే ఈరోజు చేస్తూ ఉన్నారు. అంటే దాదాపు రైతుకు 400 నుంచి 500 రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఆర్బీకేల ద్వారా 19 నుంచి 24 వరకు 1,900 రూపాయలు కనీస మద్దతు ధరతో ఆర్బీకేల ద్వారా కొనడం జరిగింది. ఈరోజు ఆర్బీకేలు లేవు. ఆర్బీకేలు ఆల్మోస్ట్ మూతపడే పరిస్థితి తీసుకొని వచ్చినారు. ఈరోజు రైతులకు కనీసం పంట మినిమం ప్రైస్ కూడా దొరకకుండా ఈరోజు ఆ పరిస్థితి తీసుకొని వచ్చినారు. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా చూసి జగన్మోహన్ రెడ్డి గారు రైతులు చాలా కష్టాలలో ఉన్నారు, వాళ్ళని మనం ఆదుకోవాలి, వాళ్ళ తరపున పోరాటం చేయాలి. కాబట్టి రైతుల తరపున పోరాటం చేసేదానికి ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక ర్యాలీగా పోయి రైతులందరినీ కూడా సమీకరించుకొని ఒక ర్యాలీగా పోయి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా కలెక్టర్ మీద ఒత్తిడి తీసుకురావడము, ఉచిత పంట బీమా పథకాన్ని పునరుద్ధరించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, ఏదైతే 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఈ ప్రభుత్వం చెప్పిందో వాటన్నిటిని కూడా హామీని నెరవేర్చేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రైతులకు అండగా నిలబడాలి, రైతులకు భరోసా కల్పించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి
జగన్మోహన్ రెడ్డి గారు కార్యరూపం చేయడం జరిగింది. దాని ప్రకారంగా కర్నూలులో కూడా 8 నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎవరైతే అసెంబ్లీ నియోజకవర్గపు ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఒక ర్యాలీగా వెళ్ళి ఇక్కడ గౌరీ గోపాల్ హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి మేము పార్టీ నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అన్ని నియోజకవర్గాల నుంచి, మండల స్థాయి నాయకులను, గ్రామ స్థాయి నాయకుల నుంచి, మండల, కాన్స్టిట్యున్సీ, నియోజకవర్గ స్థాయి, అలాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసే దిశగా ముందరు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు చిన్న కష్టం రాకుండా చూసుకోవడం జరిగింది. ఏదైతే వాళ్ళ కోసమే ఆర్బీకేలు పెట్టి ప్రతి కార్యక్రమం ద్వారా ఆర్బీకేల ద్వారా వాళ్ళకు నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ, తర్వాత అలాగే విత్తనాలతో పాటు ఎరువులు, వాళ్ళకి ఎరువుల సప్లై కూడా సబ్సిడీ రేట్లో ఎరువులు సప్లై చేయడం కానీ ఆర్బీకేల ద్వారా చేయడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే విత్తనాల కోసము ఇంతకుముందు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో అట్లా ఈరోజు నాణ్యమైనటువంటి విత్తనాలు లేక రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే ఆర్బీకేలకు